ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించి రేషనలైజేషన్ ప్రక్రియలో చైల్డ్ ఇన్ఫో డేటాను నవంబర్ 2న ఎంత డేటా అయితే ఆన్లైన్లో చూపిస్తుందో సేమ్ అదే డేటా ప్రకారమే రేషనలైజేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. చాలామంది ఈ చైల్డ్ ఇన్ఫోలో ఒక విద్యార్థి కనుక వేరే పాఠశాల నుంచి మన పాఠశాలలోకి జాయిన్ అయినప్పుడు ఆ పాత పాఠశాల వారు సర్వీసెస్లో ఇక్కడ మనకి డ్రాప్ బాక్స్లో వేయడానికి ఇదివరకు ఆప్షన్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ సర్వీసెస్లో డ్రాప్ బాక్స్లో వేయడానికి ఆప్షన్ అనేది కనిపించట్లేదు. మన పాఠశాల నుంచి విద్యార్థులు వేరే పాఠశాలలో జాయిన్ అయితే ఆ విద్యార్థిని మనం డ్రాప్ బాక్స్లో ఏ విధంగా చేయాలనేది అడుగుతున్నారు. ప్రస్తుతానికి ఈ ఆప్షన్ అయితే స్కూల్ లాగిన్లో లేదు, ఓన్లీ ఎంయూ గారి యొక్క లాగిన్లో మాత్రమే ఉంది. అంటే ప్రస్తుతం స్కూల్ లాగిన్లో అయితే న్యూ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అంటే కొత్త విద్యార్థిని మన పాఠశాలలో అంటే ఇప్పటి వరకు చైల్డ్ ఇన్ఫోలో జాయిన్ కాకుండా ఫ్రెష్గా 1వ తరగతిలో మన పాఠశాలలో జాయిన్ చేసుకోవడానికైతే న్యూ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఈ డ్రాప్ అవుట్ టు యాక్టివ్ అనేది వేరే పాఠశాలల వారు డ్రాప్ బాక్స్లో వేస్తే ఆ పిల్లవాడి యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చి మన పాఠశాలకు జాయిన్ చేసుకోవడానికి ఈ డ్రాప్ అవుట్ టు యాక్టివ్ ఆప్షన్. కానీ సర్వీసెస్లో విద్యార్థిని డ్రాప్ బాక్స్లో వేయడానికి మన స్కూల్ లాగిన్లో అయితే లేదు, ఎంయూ గారి యొక్క లాగిన్లో ఉంది. ఇది ఎంయూ గారి యొక్క లాగిన్. ఎంయూ గారి యొక్క లాగిన్లో సర్వీసెస్లో యాక్టివ్ టు రికార్డ్ షీట్ ఈ ఆప్షన్ ఎంయూ గారి యొక్క లాగిన్లో మాత్రమే ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి. ఈ ఆప్షన్ ద్వారా ఎంయూ గారి యొక్క లాగిన్లో ఆ మండలంలో ఉన్న విద్యార్థులు మాత్రమే డ్రాప్ బాక్స్లో వేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ మండలంలో కనుక వేరే పాఠశాల నుంచి మన పాఠశాలలోకి విద్యార్థులు జాయిన్ అయితే ఆ విద్యార్థిని డ్రాప్ బాక్స్లో వేయడానికి మనం ఎంఎంఆర్సీని సందర్శించాల్సి ఉంటుంది. ఇలా ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక లెటర్ను కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ లెటర్లో విద్యార్థి పేరెంట్స్ యొక్క సంతకం, అదేవిధంగా ఏ పాఠశాల అయితే జాయిన్ అయ్యాడో ఆ పాఠశాల హెడ్ మాస్టర్ యొక్క సంతకం అనేది ఈ లెటర్ మీద తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రస్తుతానికి చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో అయితే ట్రాన్స్ఫర్స్ దృష్ట్యా ఓన్లీ ఎంఈ గారి యొక్క లాగిన్లో మాత్రమే ఈ డ్రాప్ అవుట్ ఆప్షన్ని ఇవ్వడం జరిగింది. ఎంఈ గారు మాత్రమే ఒక పాఠశాల నుంచి విద్యార్థులు వెళ్ళిపోతే ఆ విద్యార్థిని డ్రాప్ బాక్స్లో వేస్తారు. అలా డ్రాప్ బాక్స్లో వేసిన తర్వాత అప్పుడు పాఠశాల లాగిన్లో ఆ విద్యార్థిని జాయిన్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది, గమనించగలరు.